వాసుదేవ జగద్రక్షక కోదండమునను తల్లితే కన్యలతో కరదోసనాదులా ఎండగాను వాళ్ళని బడ వచ్చేది అన్నా రఘురామచంద్ర వాసుదేవ గోవింద జై శ్రీరామ్ సుగ్రీవోని ఇష్టందాపురికి రారోజును చేసి అన్నా సాధిలోను చేసి కట్టి రావణాసుర కుంభకర్ణాదుల వెంకటవన్నా లంకాపురి పట్టమన్నా రామ రాఘవ లక్ష్మీపము రామ రఘురామచంద్రధారే చందనయుండగా లక్ష్మీపము రామ రఘురామచంద్రధారే చందనయుండగా అక్కువేమి మనకు వరకు నృత్యతోమకొని మన పక్షముండగా రఘురాముడు అక్కడు ఉండగా అక్కువేమి మనకు రాముడు అక్కడుండ వరకు అక్కువేమి మనకు ఈరోజు మనం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. దీనిలో హరిదాస్ గారి కీర్తనలు, ముగ్గులతోటి అదేవిధంగా సాంప్రదాయ వంటకాలు అనేటటువంటి విషయాలపై ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఆయా కార్యక్రమాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ రోజు మనకి మన యొక్క సంస్కృతి సనాతన హిందూ ధర్మం అయితేనేమి అదేవిధంగా మన యొక్క సాంప్రదాయాలు మరుగున పడుతున్నాయి. సో ఈరోజు మనకి హరిదాసులు కానీ గంగిరెద్దులు గారు కానీ అదేవిధంగా మనకి కోలాటం వంటి అనేకమైనటువంటి ప్రక్రియలు మనకి కనుమరుగవుతూ ఉన్నాయి. సో అటువంటి ప్రక్రియలో భాగంగా ఈరోజు మనం హరిదాస్ గారు మనతో ఉన్నారు. సో ఇలాంటి మహనీయులు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్ళేటటువంటి ప్రయత్నంలో వారు తమ వంతు కృషి చేస్తూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్తూ వస్తున్నారు. సో ఇటువంటి వారికి మనం ఎంతైనా రుణపడి ఉండాలి. వారి యొక్క వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తూ మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్తున్నారు. అయితే ఆ కాలంలో ఏ విధంగా ఉంది, ఈ రోజు ఈ యొక్క మన సంస్కృతి సాంప్రదాయాలకి ఎటువంటి ఆదరణ ఉంది అనేటటువంటి విషయాలను మనం హరిదాస్ గారితో మాట్లాడి ఆ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరిదాస్ గారు, మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. అయితే ఒకప్పుడు మీకు మనకి మంచి ఆదరణ అనేది ఉండేది మనకి సమాజంలో. ఆ రోజుల్లో మీకు ఎటువంటి ఆదరణ ఉండేది, ఈ రోజు ఎటువంటి పరిస్థితి ఉందో మీ మాటల్లో చెప్తే మా వ్యూవర్స్ అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ కొంచెం మీరు వివరించే ప్రయత్నం చేయండి. జై శ్రీరామ్. ముందుగా హిందూ సాంప్రదాయం సంక్రాంతి శుభాకాంక్షలందరికీ కూడా. ఈ రోజుల్లో అధికారులనే కాదు, అధునాతనమైనటువంటి హిందూ సాంప్రదాయ కార్యక్రమాలు పండుగలు అనగా ఆదరణ చేసేవారు, ఆచరించేవారు
విధి విధానం తెలియపరిచేవారు లేరు. సంక్రాంతి రాకంటే హరిదాసు వెంకటేవారు అలాగే మన పురప్రముఖుల వారు వీరంతా వచ్చి కుటుంబ యోగక్షేమాలు పోయి హరిదాసు యొక్క ఆశీస్సులు వాళ్ళకు తెలిపి ఇదంతా చేసేవారు. ఇప్పుడు రాను రాను ఉన్నది కానీ 3-9% కనుమరుగైపోయింది. హిందూ సాంప్రదాయం కూడా మనం కనుమరుగైపోతుందని కాదండి, మనం కూడా దాన్ని ఆచరిస్తూ వస్తున్నాం కాబట్టి నాకు కాగా ఈ రోజుల్లో జనరేషన్ మారి పిల్లల చదువు గురించి విదేశాలు వెళ్ళడం, జాబు నిమిత్తం తల్లిదండ్రులు ఒక దగ్గర పిల్లలు ఒక దగ్గర ఉండడం వల్ల కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారు. రైతులు వ్యవసాయం తక్కువ చేస్తున్నారు. అలాగే అంటే విడివిడి చెప్పడం చూడండి, క్రోధులు అక్కడ మర్యాదలు అవనియండి, బాలపడ అవనియండి, హరిదాస్ అవనియండి చాలా వరకు కనుమరుగైపోతున్నాయి. సుమారుగా నేను అక్షయ పాత్ర పట్టుకొని హరిదాసుగా సుమారు 32 సంవత్సరాల నుంచి ప్రచారం చేస్తున్నాను. ఈ వృత్తి మాకు సరే మాతో అంతరించిపోతుందేమో అని మనసులో ఆవేదన చెందుతూ ఎవరైనా ఈ విధంగా సమరసత ఫౌండేషన్ వారు అవనియండి, బ్రైట్ సేవా సంస్థ వారు అవనియండి, కొన్ని కాలేజీల దగ్గర ప్రోగ్రామ్స్ అవనియండి, మాకు మీరు ఎంత ఇస్తారు అని నగదు రూపంలో ఆశించకుండా మీరు రమ్మంటే ఎన్నో బాధలు పడి వంటలో ఎంత ఇబ్బంది ఉన్నా ఆ పరమేశ్వరుని మోస్తున్నాం. అనగా ధనుర్మాసంలో అక్షయ పాత్ర పట్టుకున్న వాళ్ళకి కాశీ రామేశ్వరం పుణ్యతీర్థాలు తిరిగితే ఎంత మోక్షమో, అక్షయ పాత్ర ముట్టుకున్నా అక్షయ పాత్రలో దానం చేసినా అంత మోక్షం. ప్రాతం కాలం పాత్రం పవిత్రం ధర్మదేవం రక్షిస్తారు. దానపత్రం పాపాత్రం అక్షయ పాత్ర రూపాయలు వాళ్ళకి 10 రెట్లు చేస్తారు. ఆరోగ్యాలు శుభ సంతోషాలతో ఉంటున్నారు. ఈ విధంగా చదివి వాళ్ళని ఆశీర్వదిస్తూ వాళ్ళకి మనసుకి అభినందన చేసేలా చేయడం వల్ల ప్రవృత్తులు చేస్తూ వస్తున్నాం. ఈ వృత్తి కూడా మంతదే, మా తర్వాత వాళ్ళు ఎవరూ చేయలేదు. నేను విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో ఈ రోజు 250 మంది హరిదాసులు ప్రచారం చేస్తున్నారు. వీళ్ళందరికీ నేను అధ్యక్షుడిగా వహిస్తున్నా. హిందూ సాంప్రదాయం నిలబెట్టండి. ప్రతి ఒక్కరూ ఒక్క నెల సంకీర్తం చేయండి. మిగతా రోజుల్లో ఎవరు పొందమని చూస్తారు. ఒక ధనుర్మాసం ఎలా నేనైతే భద్రవేనం భద్ర అత్రి మూర్తిం స్థితం కేయూరాది విభూషితం రఘుపతం సౌమిత్రకుంభజం. నాకు ఈ అవకాశం ఇచ్చిన మన వీధి ప్రజలందరికీ, కాళ్ళ శివశంకర్ గారికి, ఇంకా ఉన్నటువంటి చిన్నలకు పెద్దలకు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. విన్నారు కదండి, ఈరోజు మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ తరఫు నుంచి ఇక్కడ చిన్నరాజుపేటలో ఈ యొక్క సంక్రాంతి సంబరాలను మేము నిర్వర్తిస్తుండగా ఇక్కడ ప్రజలందరూ కూడా అంటే మహిళలందరూ కూడా ఎంతో స్పాంటనేటివ్గా తీసుకొని ఈ ముగ్గులు పోటీలలో పాల్గొంటూ ఇలా హరిదాస్ గారిని కూడా మేము ఇంట్రడ్యూస్ చేయాలని ఎందుకు అనుకున్నామంటే ఈ తరంలో అందరూ పిల్లలు వెస్టర్న్ కల్చర్కి బాగా అలవాటు అయిపోతున్నారు. అయితే వాళ్ళకి ఏంటంటే మన యొక్క భారతదేశ సాంస్కృతిక సాంప్రదాయాలు అనేది వాళ్ళకి పూర్తిగా తెలియడం లేదు. మన ముందు తరంలో అయితే అందరికీ తెలుస్తూ ఉండేది, కానీ నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మా తరం వచ్చేటప్పటికి మనం ఉండేటప్పటికి ఏంటంటే చాలా తక్కువ అయిపోయింది అనమాట. ఈ తక్కువ అవడం వల్ల ఇప్పుడు మన పిల్లలు తెలుసుకోవాలంటే అది ఎలా ఉంటుందంటే నెట్లో చూస్తేనే కానీ భారతదేశం యొక్క సాంప్రదాయాలు కళలు ఏమని ఉన్నాయో అవన్నీ తెలుసుకోవాలంటే కనుక పిల్లలకి తల్లిదండ్రులు ఎలా చెప్పవలసి వస్తుందంటే నెట్లో చూపించి ఇలా ఉండేది మా జమానాలో అలా ఉండేది అని చెప్పడము చేస్తూ ఉంటున్నారు. అలా కాకుండా పిల్లలకి ఈ తరం పిల్లలకి ఎదురుగుండా అంటే ఈ యొక్క కళలు మన భారతదేశంలో ఎన్ని కళలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి అనేది తెలియపరచడానికి మా యొక్క బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ వారి యొక్క కార్యక్రమాలు చేపట్టారండి. హరిదాస్ గారి మాటల్లో వినే ఉంటారు మీరు. అంటే ఈ వృత్తి చేపట్టడంలో ఉన్న కష్టం ఎంతైతే ఉందో పవిత్రత కూడా అంతే ఉంది అనేది తెలియజేశారు. అయితే హరిదాస్ గారు ఇక్కడ మేము పిలిచిన వెంటనే ఇక్కడికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నామండి మా బ్రైట్ స్వచ్ఛంద సేవా సంస్థ నుంచి. అలాగే ఈ యొక్క ముగ్గురు పోటీలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఏరియా ప్రతి ఒక్క మహిళకి కూడా మేము
థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. సంక్రాంతి శుభాకాంక్షలు అండి మీ అందరికీ కూడా అడ్వాన్స్డ్ గా. అంటే అందరికీ సంక్రాంతి రావడానికి ఇంకా టైం పడుతుంది, కానీ మీ ఏరియాలో మాత్రము తొందరగానే వచ్చేసింది. మీకు ముందుగా మా సంస్థ తరఫు నుంచి సంక్రాంతి అనేది ఎలా ఉంటుంది అనేది మీ పిల్లలకి అందరికీ చూపించడానికని ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఇప్పుడు మా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. అవినాష్ గారు ఈరోజు వృత్తిని చేపట్టడంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి అంటే, అతను బ్రతుకు తెరువు గురించి పోరాటం చేసే పనిలైనా హరిదాసుల్ని, బుడబుక్కుల వారిని, గంగిరెద్దుల వారిని ఆదరిస్తూ మన యొక్క హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ మన యొక్క హిందూ సాంప్రదాయం, మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని పరిరక్షించుకుంటూ భవిష్యత్ తరాలకు ఇవి అందించే ప్రయత్నం ప్రతి ఒక్కరూ చేయాలని ఆశిస్తూ, ఇప్పుడు మహిళలు వేసినటువంటి ముగ్గుల పోటీలను మనం చూసి వాటిని ఫైనల్ చేసే దిశగా మనం కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. అందరికీ ధన్యవాదాలు. పరమేశ్వరాయనే నమః. సర్వేశ్వర జగద్రక్షక ఇందిరారమణ గోవింద. జయ జయ రామ జానకి రామ దశరథ రామ 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 అనురాధా మనసా కామిత బలగంగడు సీతాకాంతుని నారాయణ వాసుదేవ పుండరీకాక్ష సకుటుంబ సకలవార సమేత ఆరోగ్య